ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు తన యొక్క పనిని విశ్వాసంతో ఎలా కొనసాగించాడో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆది కాండము 6వ అధ్యాయం మనము చూసినట్లయితే ఆ భక్తుడి గురించి దేవుడు మనకి రాయించి ఉన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు నోవాహు అనే ఒక భక్తునికి ఒక పని అప్పగించాడంట. ఆ పని దేవుడు ఎలా చేయమన్నాడో అలాగే చేశాడంట. అది యావత్తు కంప్లీట్గా దేవుడు ఎలా చెప్తే అలా చేశాడంట. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ జలప్రళయం పరిస్థితి.